సాహసవంతమైన ఆవు. రతన్పూర్ అనే గ్రామంలో ఒక దంపతులు వాసిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. వారి పేర్లు రాము మరియు సంగీత. పేదవారికి ఎప్పుడూ సహాయం చేస్తూ ఉండేవారు. కానీ వాళ్ళకి పిల్లలు లేరు. ఒకరోజు ఒక భిక్షగాడు తన గుమ్మం దగ్గరికి వస్తాడు. అతనంటాడు, అమ్మా, ఎవరైనా ఉన్నారా? ఈ బాబాకి తింటానికి ఏమైనా ఇస్తారా? సంగీత ఇంటి నుంచి బయటికి వస్తుంది. ఇంకా ఒక రొట్టె ముక్క తెస్తుంది. బాబాకి చాలా సంతోషం వేస్తుంది మరియు ఇలా అంటాడు, దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. సంగీత అంటుంది, బాబా, నా గురించి దేవుడితో ప్రార్థన చేయండి, ఒక సంతానం కలిగేలా. బాబా అంటాడు, అమ్మా, నా ఆశీర్వాదం ఉంది నీకు త్వరలోనే సంతానం కలుగుతుంది. సంగీత చాలా సంతోషంతో బాబాకి ధన్యవాదాలు చెప్తుంది. బాబా వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల్లోనే రాము వాళ్ళ ఇంట్లో పిల్లల కేరింతలు వినిపిస్తూ ఉంటాయి. సంగీత మరియు రాము చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో ఒక ముద్దాద ఆడపిల్ల జన్మిస్తుంది. తన పేరు మేఘా. తను చూడటానికి చాలా అందంగా ఉండేది. పెరుగుతూ పెరుగుతూ చాలా అల్లరి పిల్ల అయిపోయింది. పిల్లలతో చాలా అల్లరి చేసేది. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ బంతులు లాక్కునేది, ఇంకొకసారి వాళ్ళని కింద పడేసేది. చాలా అల్లరి చేస్తూ ఉండేది. ఈ కారణంగా వాళ్ళ అమ్మ తన్ని చాలా తిడుతూ ఉండేది. ఆ ఊర్లో రాకేష్ అనే పేరు గల ఒకతను ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి మేఘాతో ఆడుకుంటూ ఉండేవాడు. ఆడుతూ ఆడుతూ ఆ అబ్బాయిని పడేస్తుంది. దీని మూలంగా రాకేష్కి చాలా కోపం వస్తుంది. అతను మేఘాని ఎత్తుకొని వెళ్లి అడవుల్లో వదిలేస్తాడు. అక్కడ ఒక ఆకలితో ఉన్న చిరుతపులి ఉంటుంది. దాని కన్ను మేఘా మీద పడుతుంది. అది నిదానంగా మేఘా వైపు అడుగులు వేస్తూ ఉంటుంది. ఇంకా మేఘా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఇలా అంటుంది, అమ్మా, నాన్న, నన్ను కాపాడండి. యువతల ఊర్లో మేఘా కనిపించకపోవటం అందరికీ తెలిసిపోతుంది. ఆ ఊర్లో అందరూ మేఘాని వెతుకుతూ ఉంటారు. కానీ తను దొరకదు. వాళ్ళ అమ్మా నాన్న ఏడ్చి ఏడ్చి అలసిపోయారు. సంగీత ఏడుస్తూ అంటుంది, రాము, నాకు నా పాప కావాలి మళ్ళీ. అలా అని ఏడుస్తూ ఉంటుంది. రాము సంగీతాన్ని ఓదారుస్తూ ఉంటాడు. ఏడవ మాకు సంగీత, దయచేసి ఏడవ మాకు. మన అమ్మాయి త్వరగా ఇంటికి వస్తుంది. అటు చిరుత మేఘా దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకేమీ చంపేస్తుంది అనుకునే లోపు ఒక ఆవు వస్తుంది. దాని చూపైన కొమ్ములతో చిరుతని తోసేస్తుంది. మేఘాని తన వీపు పైన ఎక్కించుకొని బయలుదేరుతుంది. మేఘాని తన యజమానుడు శ్యామ్ దగ్గరికి తీసుకువెళ్తుంది. శ్యాము అనుకుంటాడు, ఎవరి అమ్మాయిని తీసుకొచ్చావు? శ్యాము అంటాడు, అమ్మా, ఎవరు నువ్వు? ఎక్కడుంటావు? మేఘా చాలా భయపడుతూ అంటుంది, నేను మేఘాని, నన్ను చిరుతపులి దగ్గర ఎవరో పడేశారు. చిరుత తినేసేది నన్ను. కానీ ఈ ఆవు నన్ను రక్షించింది. లేకపోతే ఇవాళ నేను చిరుతపులి పొట్టులో ఉండేదాన్ని. ఇది విని శ్యాము తన ఆవుని నిమురుతూ ఉంటాడు. మళ్ళీ ఇలా అంటాడు, వా, సాహసవంతమైన ఆవు, ఇవాళ నువ్వు చాలా మంచి పని చేశావు. శ్యాము అంటాడు, మీ ఇల్లు ఎక్కడ మేఘా? మేఘా ఏడుస్తూ అంటుంది, నా ఇల్లు నాకు గుర్తు లేదు. ఇంటి గుర్తులు తెలియవు. ఇలా అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు శ్యామ్ అంటాడు, ఏడమాక మేఘా, మీ అమ్మ నాన్న దొరికేంత వరకు నా దగ్గరే ఉండు. మేఘా వాళ్లతో ఉంటూ ఉంటుంది. మేఘా ఆవుతో చాలా ఆడుకుంటూ ఉంటుంది. ఆవు కూడా చాలా ఇష్టపడుతుంది. మేఘా చాలా సంతోషంగా ఉంటుంది. మళ్ళీ శ్యామ్ రాత్రి పొద్దున వాళ్ళ అమ్మ నాన్న కోసం వెతుకుతూనే ఉంటాడు. ఎంత ప్రయత్నించినా కూడా వాళ్ళ అమ్మ నాన్న జాడ తెలియదు. ఒకసారి శ్యామ్ చాలా ఆందోళనగా ఉంటాడు. అతని ఆవు ఇది చూసి చాలా దుఃఖంగా ఉంటుంది. ఆవు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది, ఓ దేవుడా, ఒక్కసారి నాకు మనుషుల్లాగా మాట్లాడే అవకాశం కల్పించు. ఆ దేవుడు ఆవు ప్రార్థన వింటాడు. ఆవు శ్యాముతో అంటుంది, మీరెందుకు ఇంత ఆందోళనగా ఉన్నారు అని.
షాము అంటాడు. నువ్వు మాట్లాడగలుగుతావా? లేదు, నేను మీ ఆందోళన చూసి భగవంతుణ్ణి కోరుకున్నాను. ఒక్కసారి మనిషిలాగా మాట్లాడే అవకాశం ఇమ్మని దేవుణ్ణి కోరుకున్నాను. దానితో నేను మీ బాధ తెలుసుకోవచ్చని. ఈ మాట విని షాము చాలా సంతోషిస్తాడు. అప్పుడు తన అన్ని సమస్యల్ని ఆవుకు చెప్పుకుంటాడు. అప్పుడు ఆవు అంటుంది, మీరు ఆందోళన చెందవద్దు, నేను మేఘా వాళ్ళ అమ్మా నాన్నని వెతుకుతాను అని. ఈ మాట విని షాము చాలా ఆనందపడతాడు. ఇంకా ఆవు వెన్ను మీద చేతితో నిమురుతూ అంటాడు, వా, సాహసవంతమైన ఆవు. ఆ ఆవు మేఘాని తన వీపు మీద కూర్చోపెట్టుకుని ఊరు ఊరు తిరుగుతూ వాళ్ళ అమ్మా నాన్నని వెతికే ప్రయత్నం చేస్తుంది. అనుకోకుండా ఒక ఊర్లో మేఘాకి తన ఇల్లు కనిపిస్తుంది. మేఘ వెంటనే తన ఇల్లు గుర్తుపడుతుంది. మళ్ళీ ఇలా అంటుంది ఆవుతో, ఇదే నా ఇల్లు. అప్పుడు ఆ ఆవు ఇంటి బయట అరుస్తుంది. మేఘ వాళ్ళ అమ్మా నాన్న ఇంటి బయటకొస్తారు. మేఘ చాలా సంతోషంగా వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. తన అమ్మా నాన్న చాలా సంతోషపడతారు. మళ్ళీ ఆవుకి ధన్యవాదాలు తెలుపుకుంటారు. ఇంకా రోజు మేఘ తన అమ్మా నాన్నతో కలిసి ఆవుని చూడటానికి వెళ్తుంది. మళ్ళీ అందరూ చాలా సంతోషంగా ఉంటూ ఉంటారు. మిత్రులారా, ఇలాంటి మరెన్నో కథలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇకపై ఎలాంటి కథలు మిస్ అవ్వకుండా ఉంటాయి. కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.